హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ మీకు చూపించే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ని నేను మార్క్ చేసే క్లిప్స్ మిస్ అయ్యాయి, అందుకే నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేసి ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్ అనమాట. క్లాత్ మనకి ఎలా అడ్జస్ట్ అవుతుందో చూసుకొని అతుకులు పడకుండా ఉన్న క్లాత్లోనే షోల్డర్స్ అనేవి ఇలా మూలగా వచ్చేటట్లు వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సేమ్ ఎలా ఉందో అలాగే మార్కింగ్స్ చేసేసుకోండి. నెక్ వెడల్పు, షోల్డర్ ఎంత ఉంది, చంక, ఆర్మ్ హోల్ రౌండ్, ఇలా మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్లో కట్ చేసుకున్నట్లే కట్ చేసుకొని ఈ క్లాత్ని తీసి పక్కన పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ మనకి ఇదే ముఖ్యం అనమాట. చంకల్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనము ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది వీడియోలో చెప్తాను. చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్న కంప్లైంట్ అదేనమాట. చంకల్లో ముడతలు వచ్చేస్తున్నాయి అక్క, ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా సరే షోల్డర్స్ జారిపోతున్నాయి, చంకల్లో ముడతలు వచ్చేస్తున్నాయి, ఇలాంటి కంప్లైంట్స్ అయితే చెప్తున్నారు కామెంట్స్లో. వాళ్ళ కోసమే ఇప్పుడు ఇది మనం ఇక్కడ 1 ఇంచ్ పెట్టి మార్క్ చేసాం కదా. 1 ఇంచ్ పెట్టి సారీ ఏంటో ఈ మధ్యన వీడియోస్లో వచ్చేస్తుంది. 1 ఇంచ్ పెట్టి ఈ రౌండ్ షేప్ అనేది డ్రా చేసాం. మనకి ఇక్కడ 1/2 ఇంచ్, ఓకేనా? నాకు హ్యాండ్ డ్రాయింగ్ ఇట్ అనమాట. 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి మనము ఇలా చిన్నగా మార్క్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి, ఈ కార్నర్లోకి వచ్చేసరికి 1/2 ఇంచ్ అనమాట. 1/2 ఇంచ్ తీసేసి ఇలా కలిపేసేయాలి. ఇక్కడ మాత్రం తగ్గకూడదు, ఒక 1/4 ఇంచ్ కూడా. ఓకేనా? ఇక్కడ నుంచి ఇలా ఇలా మనం ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ వదిలేసి ఇలా రౌండ్ షేప్ తీసుకుంటూ రావాలి. ఇక్కడ ఈ కార్నర్లో వచ్చేసరికి కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మనము మార్కింగ్ చేసి కట్ చేసుకున్నాము అంటే మనకి చంకలో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ సైడ్ జాయింట్స్ వైపు కూడా మార్కింగ్ చేసేసి చూపిస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్, ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ పార్ట్ని నెక్ అనేది హుక్స్ల పట్టి వైపు నుంచి కొలుచుకోవాలి. ఓకేనా? ఇలాగా మనం ఆల్రెడీ షోల్డర్కి ఖర్చు అనేది మార్క్ చేసాం కదా. ఈ ఖర్చుని ఇలా వదిలేసేయండి. ఇప్పుడు ఈ ఖర్చు దగ్గరికి కాకుండా, ఇది ఖర్చు కదా, ఈ ఖర్చు దగ్గరికి కాకుండా, వీడియోలో కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు, ఇలా. ఓకేనా? ఈ ఖర్చు దగ్గర ఈ కుట్టు దగ్గర నుంచి కొలుచుకుంటూ రావాలి. ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు అనమాట పొడవు. ఓకేనా? కొంచెం వెడల్పు వచ్చింది కాబట్టి కింది వైపున మనము 3 ఇంచులు వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. పై వైపున నెక్ లెంత్ వచ్చేసి మనము పై వైపున నెక్ వీటితో వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాము. కింది వైపున 3 ఇంచులు మార్క్ చేసుకోండి, లేదా 2.5 ఇంచులకి 3 ఇంచులకి ఇలా మార్క్ చేసేసుకోండి. పావు తక్కువ 3 ఇంచులు అయితే మార్క్ చేస్తున్నానండి. పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేసుకొని ఇలాగా ఇక్కడ కలిపేసుకోండి. ఇక్కడ కలిపేసుకొని ఇక్కడ మీరు రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇవి నెక్కి ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో కొలుచుకోండి ఒకసారి. కొలుచుకుంటే మనకి ఎలా మార్క్ చేసుకోవాలనేది తెలుస్తుంది. నెక్ని ఈ లైన్ పైన పెట్టేసుకొని కొలుచుకోండి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. కరెక్ట్గా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికన్నా కొంచెం పైకి నెక్ని మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కుట్టుకు వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం కుట్టడానికి ఖర్చుని మార్క్ చేసుకోవాలి. ఇలా. ఓకేనా? ఈ లైన్ కట్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వెళ్తుంది, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు హుక్స్ల పట్టి పొడవుని ఇక్కడి నుంచి, ఎందుకంటే ఇది స్టిచ్ చేయడానికి నెక్ ఖర్చు కాబట్టి ఇక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎక్కడికి వచ్చిందో చూసుకొని ఇక్కడికి వచ్చింది. మనకి ఇక్కడ మిడిల్లో డాట్ ఉంది కదా, ఈ డాట్ కోసం ఒక 1/2 ఇంచు. ఇదిగోండి ఇక్కడ బెల్ట్ స్టిచ్ చేయడానికి
పావించి ఖర్చు ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హుక్స్లు పట్టి వైపు దగ్గర నుంచి ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలా పట్టుకోండి. గట్టిగా లాగకండి, లూజ్గా వదలకండి. ఇలాగ పట్టుకొని ఇక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇది మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అన్నమాట. 12 ఇంచులు ఉంది, 12.5 ఇంచులు ఉందన్నమాట ఫ్రంట్ పార్ట్ పొడవు. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా, బ్లౌజ్ సాగిందా అని ఎలా తెలుసుకోవాలి అంటే చూపిస్తాను. ఇది మనం ఎలా తీసుకున్నాం, ఇలా తీసుకున్నాం. ఇలాగా ఈ లైన్ దగ్గర నుంచి ఇదిగోండి కరెక్ట్గా కుట్టు దగ్గర నుంచి ఖర్చు దగ్గర ఖర్చు పెట్టి ఇలా తీసుకున్నాం. మరి ఇప్పుడు మనకి స్టిచ్ చేయడానికి ఖర్చు కావాలి కదా, బెల్ట్ స్టిచ్ చేయడానికి 1/4 ఇంచు ఖర్చుని కూడా ఇక్కడ డ్రా చేసేసుకుందాం ఇలా. ఇప్పుడు మనకి ఇది బ్లౌజ్ సాగిందా లేదా కరెక్ట్గా వచ్చిందా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని, షోల్డర్ జాయింట్ ఎలాగో మనం దీనికి చేస్తాం కాబట్టి సెకండ్ లైన్ దగ్గర నుంచి కొలుచుకోండి. ఇలా పట్టుకొని ఈ డాట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఇక్కడ ఈ డాట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడి నుంచి 4 ఇంచుల దగ్గర హుక్స్లు పట్టి వైపు నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఏ బ్లౌజ్కైనా అంతే, 4 ఇంచులు లేదా 1/4 ఇంచు అటు ఇటు జరుగుతుంది అంతే. సరేనా? ఇప్పుడు మెయిన్ డాట్కి మిడిల్లో నుంచి ఈ చంక దగ్గర వేసే డాట్ని ఈ విధంగా పట్టుకొని ఇలాగా పై లైన్ దగ్గర నుంచి, ఖర్చుతో పని లేదు ఇక్కడ, స్టిచ్ చేసేసాం కాబట్టి పై లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా చూసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది అనుకోండి, మనము ఈ పొడవు అనేది కరెక్ట్గా తీసుకున్నట్టు. లేదు కొంచెం లూజ్గా ఉందనుకుంటే అప్పుడు దీన్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ వైపు సేమ్ మనం బ్యాక్ పార్ట్లో ఎలా తీసుకున్నాము ఇలాగ పెట్టేసుకొని ఇలాగా కుట్టడానికి కొంచెం కిందికి ఖర్చు అనేది మార్క్ చేసుకోవాలి అంతే. మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నాకు చేతి వాలు కోసం బ్లౌజ్ని తిప్పుతున్నాను. ఇది 36 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. 36 ఇంచెస్ బ్లౌజ్కైనా సరే ఫస్ట్ హుక్స్ల పట్టి అయినా కాజా పట్టి అయినా 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. 2.5 ఇంచులు మార్క్ చేసుకొని మనకి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. అంటే దీనికి బ్లౌజ్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచెస్ వచ్చింది. అంటే డాట్కి ఫోల్డ్ చేస్తే వెడల్పు ఒకవైపున 1.5, అంటే దీన్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి 2.5. ఓకేనా? ఇది 36 ఇంచెస్ బ్లౌజ్ అండి. హుక్స్ల పట్టి వైపు మీకు చూపిస్తాను చూడండి. 36 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. హుక్స్ల పట్టి వైపు మీకు ఇది 36 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 12.5 ఇంచులు. ఓకేనా? పై వైపున ఖర్చు కాకుండా ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 12.5 ఇంచులు, వెడల్పు వచ్చేసి మనకి 9 ఇంచులు. ఓకేనా? మనకి ఇది అంటే 36 ఇంచుల బ్లౌజ్ అనమాట. 36 ఇంచుల బ్లౌజ్కి డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదిగోండి హుక్స్ల పట్టి అయినా కాజా పట్టి అయినా సరే ఇక్కడి నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకోండి. 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ 2.5 ఇంచుల దగ్గర నుంచి ఇంకొక 2.5 ఇంచులని మార్క్ చేసుకోండి ఇలాగా. ఓకేనా? మనకి అంటే ఫోల్డింగ్ మీద వచ్చేసి ఇది 1.5 వస్తుంది. ఓకేనా? ఫోల్డింగ్ మీద వచ్చేసి 1.5. ఇది మిడిల్లో మెయిన్ డాట్ వెడల్పు అనమాట. ఇదిగోండి 4 ఇంచులు. ఎప్పుడైనా సరే మనకి 36, 34, 38, 34, 36, 38 ఈ బ్లౌజెస్కి, ఈ 3 బ్లౌజెస్కి ఈ మెయిన్ డాట్ పొడవు మెయిన్ డాట్ హుక్స్ల పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ వచ్చేసి 4 ఇంచుల దగ్గర ఉంటుందన్నమాట. ఓకేనా? మీకు 4 ఇంచుల దగ్గర కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 తీసుకోండి. ఓకేనా? ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి మ్యాక్సిమము ఈ మూడిటికి 2.5, 3 ఇంచులు ఇలా ఉంటాయి డాట్స్. ఓకేనా? డాట్ వెడల్పులు వచ్చేసి ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5, లేకపోతే షోల్డర్ దగ్గర నుంచి మనకి
10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఓకేనా. ఈ 10 ఇంచులకి ఎక్కడి వరకు పొడవు వచ్చింది? 2.5 వచ్చింది. ఇదిగోండి 2.5. ఇప్పుడు మనకి ఇలా క్రాస్గా మెయిన్ డాట్ని బేస్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ వైపు ఇలా మనం మార్క్ చేసుకున్నట్లు ఇక్కడ వరకు ఇలా ఇంతే. ఫ్రంట్ పార్ట్ మనం ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుందండి. మీలో ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ బ్లౌజ్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం ఇంకొక వీడియోలో మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.